గైస్ ఫైనల్‌గా యాక్సెంచర్ నుంచి నెక్స్ట్ మాస్ హైరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. విచ్ ఈస్ 2027 బ్యాచ్ వాళ్ళకి ఆన్ క్యాంపస్ డ్రైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. లైక్ ఎప్పటిలోపల ఎలిజిబుల్ ఎప్పటిలోపల అప్లై చేసుకోవాలి. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ లైక్ బీటెక్, ఎంటెక్ ఇంకా ఎవరు ఎలిజిబుల్ దీనికి. దీంతో పాటు ఇప్పుడు చేంజ్ అయిన హైరింగ్ ప్రాసెస్ ఏంటి? ఈసారి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? అండ్ ఫైనల్‌గా ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు దిస్ ఆన్ క్యాంపస్ మాస్ హైరింగ్ వాటి గురించి ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఒకసారి ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఫర్దర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ మీరు గాని స్క్రీన్ మీద చెక్ చేస్తే మీకు క్లియర్‌గా డిస్‌ప్లే చేస్తున్నా. ఈసారి ఈ ఆపర్చునిటీకి స్టార్టింగ్ ఫ్రమ్ బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు డైరెక్ట్‌గా సూపర్ సెట్ బిల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటి రిలేటెడ్ అఫీషియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. అండ్ మెజారిటీ ఎలిజిబుల్ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో ఈ ఆన్ క్యాంపస్ ట్రైల్‌కి మెజారిటీ వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. బట్ ఎలిజిబుల్ లేని కాలేజెస్ కూడా ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్‌గా సూపర్ సెట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్ని కాలేజెస్‌కి అయితే ఎలిజిబుల్ లేదు కాబట్టి డిపెండ్స్ అపాన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరైతే ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద రోల్స్ విషయానికొచ్చేస్తే ఈసారి ఆన్ క్యాంపస్ స్ట్రైక్ కంప్లీట్‌గా 3 రోల్స్‌లో అయితే హైర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అండ్ బేసిక్ వన్ వచ్చేసి అసోసియేటివ్ ఇంజినీర్ అండ్ దీంట్లో హైయెస్ట్ వన్ విచ్ ఈస్ థర్డ్ రోల్ విషయానికొచ్చేస్తే సీనియర్ అప్లికేషన్ ఇంజినీర్. అండ్ ఈ ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 4 ఎల్‌పీఏ నుంచి 11 ఎల్‌పీఏ వరకు అయితే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద రోల్. అండ్ నెక్స్ట్ ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్‌లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదని కూడా డిస్‌ప్లే చేస్తున్నా. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెస్ కూడా వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టార్టింగ్ ఫ్రమ్ బిహేవియరల్ నుంచి టెక్నికల్ ఇంటర్వ్యూస్ వరకు ఏవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ గురించి ఒక క్లియర్ ఓవర్‌వ్యూ అయితే ఇస్తా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొచ్చేస్తే మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. ఇక్కడున్న పాయింట్స్‌లో మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హైరింగ్ ప్రాసెస్‌కి ఎటువంటి యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అయితే ఉండకూడదు. రిమైనింగ్ కూడా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను డిస్‌ప్లే చేశా కదా! జస్ట్ ఒకసారి గో త్రూ అయి నీట్‌గా చదవండి. మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బట్ బ్యాక్‌లాగ్స్ అయితే మాత్రం క్లియర్‌గా రిమెంబర్ అయితే పెట్టుకోండి. అండ్ గైస్ ఇప్పుడైతే మనకి హైరింగ్ ప్రాసెస్‌లో ఉన్న ఈచ్ రౌండ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, మీ ప్రిపరేషన్ ఎలా ఉంటే మీరు ఈచ్ రౌండ్‌లో కూడా బెటర్ స్కోర్ తెచ్చుకోవచ్చని దీని గురించి షార్ట్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఇక్కడితో అయితే వ్రాప్ చేద్దాం. మీ హైరింగ్ ప్రాసెస్ గాని మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసింది మీరు క్లియర్‌గా చెక్ చేసుంటే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బిహేవియరల్ అయితే ఉంది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్‌లో అయితే ఉండేది కాదు. రీసెంట్ టైమ్స్ నుంచి అయితే ఈ 2026 నుంచే యాడ్ అయితే చేశారు. ప్రీవియస్‌గా మనకి ఏవైతే మనం కెరియర్ పేజెస్‌లో గాని అప్లై చేసుకున్నామో, అప్పుడు కూడా మనం ఈ రౌండ్స్ అయితే చెక్ చేయొచ్చు. ఎవరైతే ఫ్యూ అప్లికెంట్స్ అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అయ్యారో. వెన్ కమింగ్ టు ద బిహేవియరల్ క్వెషన్స్ విషయానికొచ్చేస్తే, ఇవైతే బేసిక్ క్వెషన్స్ గైస్. జస్ట్ మనం చదివి అయితే ఆన్సర్ చేయొచ్చు. మీకు గుర్తుండడం కోసం ఎగ్జాంపుల్‌కి కొన్ని క్వెషన్స్ మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తా. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. జస్ట్ మీరు చదివి దానికి ప్రాపర్ ఆన్సర్ యెస్ ఆర్ నో అప్లై చేసి యెస్ ఆర్ నో పెడితే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్ బేస్డ్ రౌండ్. దీంట్లో కంప్లీట్‌గా 3 డిఫరెంట్ వన్స్ అయితే ఉంటాయి. దీనికి పెద్ద ప్రిపరేషన్ అయితే అవసరం లేదు గైస్. డిస్క్రిప్షన్ లో ఒక ప్రాపర్ రిసోర్స్ అయితే ఇస్తా. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ వన్ ఓన్లీ. సో మీరు జస్ట్ ఒక 4-6 డేస్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే డైలీ 1 అవర్. సో మీకు ఈ గేమ్ బేస్డ్ రౌండ్స్ గురించి క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. లైక్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనేసి. సో ఈ ఇనీషియల్ 2 రౌండ్స్ మీద మీరు పెద్ద వరి అయ్యి పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ ప్రిపరేషన్స్ తో మీరు గుడ్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడి నుంచి మనకి మెయిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి గైస్. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ వీటి కంబైన్ చేసి కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యాప్టిట్యూడ్. దీంట్లో మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు స్క్రీన్ మీద కొన్ని టాపిక్స్ అయితే ఇస్తున్నా. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. లేదు దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలి అంటే దీంట్లో మెయిన్‌గా మనకు ఉండేదే నెట్వర్కింగ్, క్లౌడ్, ఓఎస్ దీంతో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కొన్ని అయితే ఉంటాయి. ఇంకా రిలేటెడ్ టు మీకు కంప్లీట్‌గా స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే అయితే చేస్తున్నా. అండ్ వీటితో పాటు వెన్ కమింగ్ టు ద కోడింగ్ అసెస్మెంట్ విషయానికి వచ్చేస్తే వన్ కోడింగ్ క్వెషన్, వన్ ఎస్‌క్యూఎల్ క్వెషన్ ఫాలోడ్ బై వన్ వెబ్ డెవలప్‌మెంట్ అయితే క్వెషన్ అయితే ఉంటుంది. సో మీరు యాప్టిట్యూడ్ మెజారిటీ పీపుల్ కంఫర్టబుల్‌గా ఉంటారు కాబట్టి ఈ కోడింగ్ పార్ట్ మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్‌క్యూఎల్. ఎందుకంటే ఎస్‌క్యూఎల్‌ని ఈ కోడింగ్ డౌన్‌తో పాటు ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా గట్టిగా అయితే అడుగుతారు. సో మీరు ఎస్‌క్యూఎల్ మీద అయితే బెటర్‌గా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ ఎస్‌క్యూఎల్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి బ్రో అంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రాపర్‌గా ఒక 50 క్వెషన్స్ అయితే ఇస్తా. సో మీరు ఒకవేళ మోడరేట్ లెవెల్‌లో ఉండి ఈ క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ ఒక 30-35 క్వెషన్స్ సాల్వ్ చేయగలిగినా కూడా
మీరైతే బెటర్‌గా అయితే ఈ కోడింగ్ రౌండ్స్‌లో గాని, ఫర్దర్‌గా ఇంటర్వ్యూస్‌లో గాని పెర్ఫార్మ్ అయితే చేయొచ్చు. ఇంకా వెన్ కమింగ్ టు ద హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ విషయానికొచ్చేస్తే దీంట్లో అయితే మనకి కొన్ని క్వెషన్స్ అయితే కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. లైక్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ కోడ్సే ఉంటాయి. జస్ట్ మనం దాన్ని కొన్ని మోడిఫై అయితే చేయాల్సయితే ఉంటుంది. ఇలాగే సిమిలర్‌గా ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ క్వెషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నా. ప్రతి ఒక్కటి కంప్లీట్‌గా ఫ్రీ రిసోర్స్. జస్ట్ చెక్ చేసి ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేయండి. సో దీంతో మనకి బోత్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ ఏదైతే ఉందో కోడింగ్ పార్ట్ వీరి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశా. అండ్ వన్స్ ఈ టెక్నికల్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్‌గా మనకి కమ్యూనికేషన్ రౌండ్ అయితే ఉంటుంది. ఇనీషియల్‌గా పాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో మనకి కమ్యూనికేషన్ రౌండ్ అనేది ఏదైతే ఉందో ఇది ఇనీషియల్‌గా ఉండేది. బట్ అక్కడి నుంచి మనకి ఇక్కడైతే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా సేమ్ అయితే ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు ద ప్యాటర్న్ విషయానికొచ్చేస్తే దీంట్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి గైస్. మెజారిటీ మీరు ఏదైనా క్యాబ్ జెమినీ గాని, కాగ్నిజెంట్‌గా అటెంప్ట్ చేస్తున్నా కూడా మీకు ఈ పాటికి ఈ ప్యాటర్న్ గురించి మెజారిటీ తెలిసుంటుంది. ఎందుకంటే ఎవ్రి కంపెనీలో మెజారిటీ 60-80% సేమ్ ప్యాటర్నే ఉంటుంది. లైక్ ఫ్యూ సెక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ రిమైనింగ్ ప్యాటర్న్స్ అనేవి కూడా కంప్లీట్‌గా సిమిలర్ గానే ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు ద మీకు ఎగ్జాంపుల్‌తో ఫ్యూ సెక్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే లైక్ వాళ్ళు సెక్షన్ వైస్‌గా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఒక సెక్షన్‌లో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేయమని చెప్పడం. దాని తర్వాత రిమైనింగ్ పార్ట్‌లో అక్కడ ఉన్న సెంటెన్సెస్‌ని రిపీట్ చేయమని చెప్పడం. లేదు అంటే ఆ ఇచ్చిన సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పమని చెప్పడం. సో ఇలాంటివైతే ఉంటాయి సెక్షన్స్ వైస్‌గా. మీకు ఎవ్రి సెక్షన్ యాస్ ఆఫ్ నౌ 2026 అప్డేటెడ్ వన్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఆ డీటెయిల్స్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీకు క్లియర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు దీనికోసం ప్రాక్టీస్ చేయాల్సిందల్లా కూడా గ్రామర్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఫ్లోలో అయితే చేయగలరు. జస్ట్ చూసి చదవడమే మాత్రమే ఉంటుంది. మీకు పెద్ద కష్టం అయితే ఉండదు. దీంట్లో ఉన్న ఇంకొక సెక్షన్ ఏదైతే ఉంటుందో మీకు ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి 1 మినిట్ మాట్లాడమని అయితే చెప్తారు. సో మీరు జస్ట్ మీకు ఒక మోడరేట్ లెవెల్, డీసెంట్ కమ్యూనికేషన్ లెవెల్ ఉన్నా కూడా మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు ఈ రౌండ్ లో కూడా మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఇది గైస్ ఇక్కడ వరకు 4 రౌండ్స్ అయితే దీని తర్వాత ఫైనల్ వన్ ఏదైతే ఉందో మెయిన్ థింగ్ విచ్ ఈస్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంటర్వ్యూ రౌండ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లైక్ వీళ్ళు ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు? మనం దేని మీద ఫోకస్ చేస్తే ఈ ఇంటర్వ్యూలో బెటర్ గా పర్ఫార్మ్ చేయగలం అనేది క్లియర్ గా ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. వెన్ కమింగ్ టు ద యాక్సెంచర్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు మెయిన్ గా మీ సెల్ఫ్ ఇంట్రో తర్వాత మెయిన్ గా హై ప్రియారిటీ ఇచ్చేదే మీ ప్రాజెక్ట్స్. లైక్ మీరు కాగ్నిసెంట్ గాని, విప్రో గాని తీసుకుంటే విప్రోలో కూడా ప్రాజెక్ట్స్ కొంత లెవెల్ వరకు అయితే ఇస్తారు ప్రియారిటీ. బట్ కాగ్నిసెంట్ లాంటి కంపెనీలో మనకి ప్రాజెక్ట్స్ కి అంత హై వాల్యూ అయితే ఇవ్వరు. మెజారిటీ స్కిల్ బేస్డ్ వాళ్ళు అయితే చూస్తారు. బట్ వెన్ కమింగ్ టు ద యాక్సెంచర్ విషయానికి వచ్చేస్తే దీంట్లో ప్రాజెక్ట్స్ కి మీరు రియల్లీ హై వాల్యూ అయితే ఇస్తారు. లైక్ ఒకవేళ మీ రెజ్యూమేలో గాని బేసిక్ ప్రాజెక్ట్స్ లైక్ క్యాలిక్యులేటర్స్ గాని ఇలాంటివి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే ఫస్ట్ అయితే దాన్ని రిమూవ్ చేసి అట్లీస్ట్ ఒక 1 ఆర్ 2 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ లైక్ వాల్యూ యాడ్ చేసే ప్రాజెక్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. దట్ టు మెయిన్ గా బెటర్ లైక్ ఫ్రేమ్ వర్క్స్ గాని, బెటర్ స్కిల్స్ యాడ్ చేసి చేయడానికి అయితే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రంట్ ఎండ్ ఏదైనా హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ నుంచి చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుంటే దాన్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేయండి విత్ రియాక్ట్ జేఎస్. లేదు మీరు బ్యాక్ ఎండ్ ఏదైనా పైథాన్, జావాతో చేస్తుంటే దాంతో పాటు స్ప్రింగ్, మైక్రో సర్వీసెస్, ఎస్‌క్యూఎల్ ఇలా చేసి కంప్లీట్ ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏంటి బ్రో అని మీకు డౌట్ రావచ్చు. దానికోసం కొన్ని రిఫరెన్స్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. లేదు అంటే మీరు జస్ట్ చాట్ జీపీటీకి వెళ్లి కొన్ని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ గురించి అడిగినా కూడా మీకైతే క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తుంది. లేదు ఇక్కడ సింపుల్ గా కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలంటే మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలా ఉండాలి మీ ప్రాజెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హ్యాకర్ ర్యాంక్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఉంది. సో దాంట్లో ఎవరైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ చీట్ చేస్తే దాన్ని అనలైజ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో సిమిలర్ గా ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇలా మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ కి స్టేట్మెంట్ లా లైక్ సాల్వ్ చేసేయగలిగేలా మీ ప్రాజెక్ట్ ఏదైనా బిల్డ్ చేస్తే అది మీ రెజ్యూమేకి రియల్లీ హై వాల్యూ అయితే యాడ్ చేస్తుంది. సో డెఫినెట్ గా యాక్సెంచర్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే యాజ్ ఆఫ్ నో మీ రెజ్యూమేలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అలాంటివి మీరు 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ గాని బిల్డ్ చేయగలిగితే మీకు ఒక ప్రాపర్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. దాంతో పాటు మీ రెజ్యూమేలో ఏదైతే స్కిల్స్ ఉంటాయో లైక్ ఈ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ ఇవిటీస్ పక్కన పెట్టేసేయండి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ గాని, జావా గాని, దీని తర్వాత మెయిన్ గా మీరు వాడిన ఫ్రేమ్ వర్క్స్ లైక్ డీజాంగో గాని, స్ప్రింగ్ గాని, దీంతో పాటు ఇంకా ఏమన్నా ఉంటే ఫ్లాస్క్ ఇలాంటివి వాటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ అయితే తెలుసుకొని వెళ్ళండి బిఫోర్ ఇంటర్వ్యూ. దీంతో పాటు మీరు ఏదైనా ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ లైక్ రియాక్ట్ గాని, లేదు యాంగులర్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా దాని గురించి ప్రాపర్ గా తెలుసుకోండి. సో ఇలాంటి మెయిన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద మీకు టోప్ లెవెల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. అట్లీస్ట్ మోడరేట్ లెవెల్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేలా అయితే చూసుకోండి. సో దీంతో మనకి కంప్లీట్ టెక్నికల్ పార్ట్ 80-90% అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. దీంతో పాటు ఫ్యూ బేసిక్ కోడింగ్ క్వెషన్స్ కూడా చూసుకోండి. సో ఎలాంటివి చూసుకోవాలనేది
మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఒక పీడిఎఫ్ లో అయితే అటాచ్ చేస్తుంటా. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లోనే మనకి హెచ్ఆర్ క్వెషన్స్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటాయి. బట్ హెచ్ఆర్ క్వెషన్స్ కి మీరు అంత సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మెజారిటీ బేసిక్ క్వెషన్స్ అయితే ఉంటాయి. లైక్ ఎందుకు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్? లైక్ ఇలాంటి బేసిక్ క్వెషన్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది బిఫోర్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందే యాక్సెంచర్ గురించి అట్లీస్ట్ కొన్ని థింగ్స్ అయితే తెలుసుకొని అయితే వెళ్ళండి. లైక్ యాక్సెంచర్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వీళ్ళ మెయిన్ సిఆర్టీ ఏవైతే ఉన్నాయో అవైతే తెలుసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఆ పాయింట్స్ మీరు అక్కడ ఇంక్లూడ్ చేస్తే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం మీ మీద ఇంకా బెటర్ ఒపీనియన్ కలగడానికి అయితే హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. స్టార్టింగ్ ఫ్రమ్ అప్లై ఎలా చేయాలి నుంచి కంప్లీట్ రిసోర్సెస్ గానీ లైక్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, కంప్లీట్ గా మీరు 2027 ఆన్ క్యాంపస్ ఈ యాక్సెంచర్ ని క్రాక్ చేయడానికి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నా. సిమిలర్ గా మీరు కూడా అలాగే ఫీల్ అయితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఇంకా స్టిల్ ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. నేను కొంచెం లేట్ అయినా కూడా ప్రతి కామెంట్ కి చదివి రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం సిమిలర్ గా ఇలాగే కొన్ని వీడియోస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. లైక్ రీసెంట్ గా కానీ ఫర్దర్ గా మీరు ఏమన్నా కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ లో జాయిన్ అవుతుంటే మాత్రం వన్స్ మీ ఆఫర్ లెటర్ వచ్చి మీ ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత ఫర్దర్ గా మీకు ట్రైనింగ్ ఎలా ఉంటది, ఆ ట్రైనింగ్ లో ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలా క్లియర్ చేయాలి, వీటి గురించి ఆ వీడియోస్ లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసా. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.